హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రభా కుకింగ్ ఛానల్. ఈరోజు ఒక కొత్త స్నాక్ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. వర్షాకాలంలో సాయంత్రం పూట వేడివేడిగా కారం కారంగా ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. ఎప్పుడు చేసుకునే మిర్చి బజ్జీలా కాకుండా ఇలా కొత్తగా ఒకసారి మిర్చి బజ్జీలని నేను చూపించినట్టుగా ట్రై చేయండి. క్రిస్పీగా వేగి పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటాయి. ఈ మిర్చి బజ్జీ చేయడానికి ఇక నేను 100 గ్రామ్స్ దాకా ఇలా సన్నగా పొడుగ్గా ఉన్న మిర్చీలను తీసుకున్నానండి. వీటిని శుభ్రంగా కడిగి ఇలా మధ్యలో కట్ చేసి ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా పొడుగ్గా సన్నగా ముక్కలుగా కట్ చేసుకున్న మిర్చీలని 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, ఒక చిన్న నిమ్మకాయని పిండుకోవాలి. మీరు తీసుకున్న మిరపకాయలు కారంగా ఉన్నా సరే మనం నిమ్మకాయ పిండిన తర్వాత అంత కారంగా ఉండవండి. నేను తీసుకున్న మిరపకాయలు ఎక్కువ కారంగా లేవండి. వేసినవన్నీ మిరపకాయలకి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. కట్ చేసిన మిరపకాయలను పక్క నుంచి గిన్నెలోకి ఒక 2 కప్పుల దాకా శనగపిండిని వేసుకోవాలి. ఇందులో రుచికి సరిపడా ఉప్పు, నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ దాకా ఉప్పు వేసానండి. మనం మిరపకాయలకు ఉప్పు పట్టించాం కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ వాము వేసి దీంట్లోనే ఒక చిటికెడంతా వంట సోడా, చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసి ముందుగా వీటిని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా కలిపిన తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ మరీ పల్చగా కాకుండా అలాగని మరీ చిక్కగా కాకుండా వీడియోలో చూపించిన విధంగా కలిపి తీసుకోండి. మరీ పల్చగా ఉంటే మిర్చి బజ్జీలకి ఆయిల్ ఎక్కువగా పడుతుందండి. ఇలా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకొని పిండిని తీసుకొని ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మిరపకాయ ముక్కల్ని ఇలా చివర్లో పట్టి పిండిలో ముంచి బాగా వేడైన ఆయిల్లో వేసుకోవాలండి. ఇలాగే ఆయిల్లో ఎన్ని పడితే అన్ని మిరపకాయ ముక్కల్ని వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది. ఇలా ఇవి వేగిన తర్వాత వీటిని ఆయిల్లో నుండి తీసేసి ప్లేట్లోకి వేసుకోవాలి. నేను ఇక్కడ డబుల్ ఫ్రై చేస్తున్నానండి, అందుకే వీటిని ఒక 2 నిమిషాల పాటే ఫ్రై చేశాను. ఇలాగే మొదట ఏ విధంగా వేసుకున్నామో పిండిలో ముంచి అలాగే వేసి మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు వీటిని ఫ్రై చేసుకొని మళ్ళీ ఆయిల్లో నుండి తీసేసి అదే ప్లేట్లోకి వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆయిల్ ఎక్కువ పీల్చకుండా ఉంటుంది. అలాగే మనకి తొందరగా ఇవి ఫ్రై అవుతాయండి. ఇలా 2 సార్లు ఫ్రై చేసుకొని తీసుకున్న మిరపకాయ బజ్జీలను మొత్తం ఒకేసారి ఇప్పుడు బాగా వేడైన ఆయిల్లోకి వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ మిరపకాయ బజ్జీలని ఒక 2-3 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఫ్రై చేసామంటే క్రిస్పీగా వేగి మంచి కలర్లోకి వచ్చిన తర్వాత ఆయిల్లో నుండి తీసేయాలి. మీరు ఇదే విధంగా బోండా కానీ వడ కానీ అలాగే పకోడీ లాంటి వాటిని డీప్ ఫ్రై చేసినప్పుడు ఇలా డబుల్ మెథడ్లో ఫ్రై చేసుకొని తీసుకోండి. ఆయిల్ పీల్చకుండా చాలా తక్కువ టైంలో రెడీ అయిపోతాయి. ఇలాగే మిగతా వాటిని కూడా ఫ్రై చేసుకొని తీసుకుంటే ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే మిర్చి బజ్జీలు రెడీ అయిపోయాయి. ఇలా ఒకసారి నేను చూపించినట్టుగా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.